హాయ్, వెల్కమ్ టు నూతన రెడ్డి కిచెన్. హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చింతపండు ఎండుమిర్చి కారం అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చింతపండు ఎండు మిరపకాయల కారము. ఎండు మిరపకాయలను తీసుకొని తొడిమెలు తీసేయాలండి. ఫస్ట్ తీసేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి. వెల్లుల్లిపాయలండి 2 గడ్డలు, పొట్టు తీయలేదండి, అలాగే వేసాము. చింతపండు చిన్న నిమ్మకాయ అంతా చింతపండు అండి. స్టవ్ ఆన్ చేసి ముక్కుడు పెట్టుకోవాలి. నూనె కొద్దిగా వేసుకోవాలండి. ఎండు మిరపకాయలను వేసుకొని వేయించుకోవాలి. మిరపకాయలను అయితే కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని వేసుకోవాలి. నూనె వేడిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఈ వీడియో మొత్తము చూడండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క లైక్ చేయండి. ఆవాలు వేసుకోవాలి. ఎండు మిరపకాయలు అయితే కారం అయితే ఎక్కువ ఉండొద్దండి. తక్కువ కారము ఉన్న మిరపకాయలను తీసుకోవాలి. నేను వేస్తున్న ఈ ఎండు మిరపకాయలు అయితే కారం అయితే ఎక్కువ లేవండి. తక్కువ కారం ఉన్న మిరపకాయలనైతే నేను తీసుకున్నాను. ఇలా 5 నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేయాలండి. ఈ ఎండు మిరపకాయలను ఇలా ఫ్రై చేసిన తర్వాత వేరే గిన్నెలోకి వేసుకోవాలి. చింతపండు ఎండుమిర్చి కారం అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. అన్నంలో ఉప్పు వేసుకోవాలండి. ఎండుమిరపకాయలు కారము ఎక్కువ ఉంటే పెద్ద నిమ్మకాయ సైజు చింతపండునైతే నానబెట్టి పెట్టుకోవాలి. ఈ చింతపండు ఎండుమిర్చి కారం అయితే తక్కువ కారం ఉన్న ఎండుమిరపకాయలనే తీసుకోవాలండి. అలా తీసుకుంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎక్కువ కారం ఉంటే అయితే ఎక్కువ చింతపండు అయితే తీసుకోవాలి. తీసుకొని పెట్టుకోవాలి. నేను వేసిన ఈ ఎండు మిరపకాయలు కారం అయితే ఎక్కువ లేవు. చిన్న నిమ్మకాయ అంతా చింతపండునైతే నానబెట్టి పెట్టుకున్నాను. వెల్లుల్లిగడ్డలండి 2 పెద్ద వెల్లుల్లిగడ్డలు తీసుకొని ఎల్లిపాయలు తీసి పెట్టుకోవాలి. పొట్టు తీసినా సరే పొట్టు తీయకపోయినా సరే అండి. నేనైతే పొట్టు తీయకుండానే వేస్తున్నాను. ఈ చింతపండు ఎండు కారంలోకి అయితే కరివేపాకును కూడా కడిగి పెట్టుకోవాలండి. ఎక్కువ కరివేపాకును వేసుకోవాలి. ఎక్కువ కరివేపాకును వేసుకుంటే చింతపండు ఎండుమిర్చి కారము అనేది టేస్ట్ అనేది వస్తుందండి. ఈ చింతపండు ఎండుమిర్చి కారం అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని 3 నిమిషాలు కరివేపాకునైతే ఇలా ఫ్రై చేసుకోవాలి. నూనె అయితే తక్కువ వేసుకోవాలండి. తక్కువ వేసుకొని ఎండుమిరపకాయలు కరివేపాకునైతే ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత గోలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవన్నీ చల్లారబెట్టుకోవాలండి. చల్లారబెట్టుకున్న తర్వాత మిక్సీ పాత్రలోకి అయితే వేసి మిక్సీ పట్టి పెట్టుకోవాలి. బాగా మెత్తగా అయితే మిక్సీ పట్టి పెట్టుకోవద్దండి. ఒకసారి మిక్సీ పట్టి పెట్టుకున్న తర్వాత ఉప్పు వేసుకోవాలండి. ఎండుమిర్చికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి. చింతపండు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. చింతపండు నానబెట్టిన వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ కూడా వేసుకొని మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఇవన్నీ పట్టి పెట్టుకున్న తర్వాత తాలింపు అయితే పెట్టుకోవాలి. మిక్సీ పట్టి పెట్టుకునేటప్పుడే మనం మూత తీసినప్పుడైతే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. ఆ ఫ్లేవర్కి అన్నం తినాలి అనిపిస్తుంది. అంత బాగుంటుంది. టేస్ట్ కూడా అంతే ఉంటుందండి. స్టవ్ ఆన్ చేసి అదే గిన్నె మళ్ళీ పెట్టుకోవాలి. నూనె వేడిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. వేసుకొని ఈ మిక్సీ పట్టి పెట్టుకున్న చింతపండు ఎండుమిర్చి కారాన్ని అయితే వేసుకొని కలుపుకోవాలండి. ఉప్పు వేసుకోవాలి. మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ కారాన్ని అయితే మొత్తము వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు సరిపోయిందా లేదా ఒక్కసారి టేస్ట్ చేయాలి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి చింతపండు ఎండుమిరపకాయల కారము. చూసారు కదా, చాలా ఈజీ అండి. అన్నంలో అయితే చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుందండి. అంత టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని చూసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. చాలా బాగుంటుందండి ఈ చింతపండు ఎండు మిరపకాయల కారం అయితే. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఆల్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్ అండి.